కష్టపడి ప్రజలకు మేలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారని నమ్మకం నాకు కలిగిందని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జలదంకి మండలం బ్రాహ్మణకాక అగ్రహారంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జలదంకి మండలం బ్రాహ్మణకాక అగ్రహారంలో దేవరపల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయనకు హనుమకొండపాలెం వద్ద ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేపించి అక్కడి నుంచి అగ్రహారం వరకు బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలను గుర్తించి నవరత్నాలు తీసుకుని వచ్చి పేద ప్రజల అభివృద్ధికి కృషి చేశారని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే కొత్త మేనిఫెస్టోను విడుదల చేసి మరల ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటేనే పేద ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయన తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండరెడ్డి, ఇందిరమ్మ, మదన్ మోహన్ రెడ్డి, చేవూరు శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా అదృష్టం ఎందుకనంటే నేను ఏమి చేయాలనుకున్నా ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి ఏమి చేయాలనుకున్నా కూడా ఆయన ద్వారా నేను ఏ పనైనా చేయించగలను. మన కాన్స్టిట్యున్సీని ఎటువంటి డెవలప్మెంట్కి అయినా తీసుకెళ్ళగలను. ఖచ్చితంగా నా అదృష్టం పొందే నాకు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా రావడం జరిగింది. ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అన్నీ అనిపించింది ఏమిటంటే ఇక్కడ గట్టిగా కష్టపడి పని చేస్తే మాత్రం మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆదరిస్తారు, మనల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే ప్రేమ లాంటిది. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఆయన పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి గమనించారు. ఏ విధమైన కష్టాల్లో ఉన్నారు, ఏ పద్ధతిలో ఉన్నారు అనేది గమనించిన తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత పెట్టిన నవరత్నాల ప్రోగ్రాంతో ప్రతి కుటుంబం ఈరోజు మంచిగా గడిచిపోతుంది, ప్రతి కుటుంబం కూడా. అదేవిధంగా రేపు మళ్ళా ఆయన మేనిఫెస్టో 2-3 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆ మేనిఫెస్టోలో కూడా మంచి పథకాలు ప్రవేశపెడతాడు. ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీలో ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఉండే గుణం ఏ ముఖ్యమంత్రికి లేదు, ఇప్పటివరకు వచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రికి లేదు. ఆయన కులము, మతము, పార్టీ ఏది చూడకుండా అదే టీడీపీ టైంలో జన్మభూమి కమిటీలను పెట్టి కమిటీ మెంబర్స్ చెప్పిన వాళ్ళకే ఇచ్చేది. లీడర్స్ వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రతి ఒక్కరు